ఓకేనా? నేనండి మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు కర్నూలు జిల్లా సంబంధించి గూడూరు మండలంలో ఈ తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కొన్ని అంగన్వాడీలు చూసాము. చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి అంగన్వాడీస్. చాలా గందరగోళంగా ఉంది. ఇష్టం వచ్చేటట్టు అటెండెన్స్, ఎగ్స్ అన్ని మిగిలిపోయి ఉన్నాయి. ఎక్కువ ఎక్స్పైర్ డేట్ ప్రొడక్ట్స్, ఆయిల్ ఇవన్నీ వాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మెమోస్ ఇవ్వడం, వాళ్ళందరినీ కొంచెం టెర్మినేట్ చేయమని చెప్పాను. నేను ఇప్పుడే పీడీ గారితో మాట్లాడాను. వాళ్ళ నోడల్ ఆఫీసర్ ఫాలో అవుతున్నారు. దాని తర్వాత రేషన్ షాపులు కూడా ఇప్పుడు నేను 3 షాపులు చూసాను, 2 బాగానే ఉన్నాయి. అక్కడ చుట్టుపక్కల పబ్లిక్ని కూడా అడుగుతాం మేము. ఇప్పుడు ఈ గూడూరు 1 షాపు దాదాపు 400 కేజీల దాకా రైస్, 170, 200 కేజీల దాకా ఉన్నాయి ఎక్కువ. దాన్ని 6 బుక్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు. అది పంచనామా చేస్తూ ఉన్నారు. ఏదైనా కానీ మేము చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేయండి, వచ్చిన ఆదాయానికి తృప్తి పడండి అని చెప్పి చెప్తా ఉన్నాం. లేదు మాకు మింగాలం ఏమంటే పైన మేమంటే ఎప్పుడో ఒకసారి వస్తాము, శిక్ష పడుతుందో శిక్ష పడదో అది దేవుడు ఎరుగా. కానీ పైన దేవుడు ఒకటి చూస్తూ ఉన్నాడు. పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చి చిన్న చిన్న కమిటీస్ ఇవన్నీ, రైస్ అయితేనేంటి, అంగన్వాడీస్ అయితేనేంటి, గవర్నమెంట్ స్కూల్స్లో ఇచ్చే మిడ్ డే మీల్స్ అయితేనేంటి, ఇంటర్మీడియట్ కాలేజీలో ఇచ్చే మిడ్ డే మీల్స్ అయితేంది, హాస్టల్స్లో ఇచ్చే భోజనాలు అయితేంది, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి. పిల్లలు బాగా తిని చదువుకోవాలా, వాళ్ళ భవిష్యత్తు ఇది. ప్రోటీన్ ఫుడ్ ఇస్తా ఉన్నాం, అవన్నీ జాగ్రత్తగా ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ అంగన్వాడీస్లో ఎగ్స్ కూడా చిన్న సైజు ఇస్తా ఉన్నారు. ఆ కాంట్రాక్ట్ కూడా మేము జేసీ గారితో మాట్లాడి బ్లాక్ లిస్ట్లో పెట్టించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఏదైనా కానీ కొంచెం కేర్ఫుల్గా, అధికారులు కూడా ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా విజిట్స్ చేయాలండి అందరూ. ఒక అంగన్వాడీ సెంటర్లో దాదాపు 4 నెలలు అయింది విజిట్ లేక. ఏది సూపర్వైజర్ అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దాదాపు 35 మంది పిల్లలు ఉంటే 35 మంది 3 నెలల నుంచి ఒక ఆబ్సెంట్ లేదు. ఇలాంటివన్నీ గందరగోళంగా ఉన్నాయి. నాకు ఇంత గందరగోళం నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలే. అంత గందరగోళం ఉంది ఈ గూడూరులో. మరి ఏం చేస్తా ఉన్నారు అధికారులు అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. దీని మీద